నాగేశ్వర్ సార్ ఇప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఏళ్ళుగా పరిచయము. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఇంటలెక్చువల్ ఫోర్స్గా స్టూడెంట్స్ యూనియన్స్తో కానీ, స్టూడెంట్ బాడీస్తో కానీ, టీచర్స్తో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఇతర సంఘాలతో కానీ చాలా యాక్టివ్గా తన ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. హీ హ్యాస్ ఎనామస్ రెస్పెక్ట్ మీడియాలోనే కానీ, పౌర సమాజంలో కానీ. అయితే ఇటువంటి ఇష్యూ ఇన్ని ఏళ్లుగా విశ్లేషణ చేస్తున్న ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు దాకా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అది కూడా ఎటువంటిదంటే రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుతూ ఒక రకమైన ఇటువంటివన్నీ సబ్ టెక్స్ట్ అండర్లయింగ్ అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అన్నారు అంతే. అదే సందర్భంలో నేను ఒకటి పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తోంది అన్న దానికి మనకి ఇది అద్దం పడుతోంది ఈ కేసు. ఇప్పటికి గత కొన్ని 10 సంవత్సరాల నుంచి మహిళా జర్నలిస్టుల మీద, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ ఆర్మీస్ ఎట్లా పడితే అట్లా థ్రెటన్ చేస్తూ రాస్తూ భయంకరమైన థ్రెట్స్ ఇస్తుంటే ఇంతవరకు పోలీస్ వ్యవస్థ ఒక్కరిని కనీసం షూ అన్న మాట లేదు. ఎవరు రంగంలోకి దిగి ఒక్కళ్ళని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు. అట్లాంటిది ఒక రాజకీయ విశ్లేషణలో పవర్ సమీకరణాల గురించి క్యాజువల్ కామెంట్ పట్టుకొని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, 2 రాష్ట్రాలకి పోలీస్ వ్యవస్థకి సమన్వయం ఉండి వీళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళు రాగలరు, వాళ్ళు చేయగలరు. ఈ 2 రాష్ట్రాలకి ఈ సమన్వయం ఏంటి, ఇంత దాకా ఈ విషయం రావడం ఏంటి అన్నది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. మనం గమనిస్తుంటే రెగ్యులర్గా ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పలికిమాలిన కొత్తగా సృష్టించిన పోట్లాటలు మాత్రం రాజకీయ పార్టీల మధ్య నిరంతరం జరుగుతోంది. అది ఇప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు అది పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రాజకీయ సమస్యలు లేవా దేశంలో అంటే, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్లని లక్షల మందిని ఓట్లను తీసేయబోతున్నారు. అవి ఈ 2 రాష్ట్రాల్లో ప్రక్రియ మొదలైంది. అయితే ఆ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలా మర్యాదపూర్వకంగా ఇంటలెక్చువల్గా ఒక విశ్లేషణలో ఒక క్యాజువల్ కామెంట్ని పట్టుకుని దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తిమ్మిని బమ్మి చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసి మీడియా వాళ్ళకు కూడా అపారమైన ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటి మీద. SIR గురించి ఎవరైనా మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారా? దాని గురించి మనం మాట్లాడగలుగుతున్నామా? నాకు అది చాలా అంటే మన ఓటు హక్కు పౌరసత్వాన్ని తీసే ఒక ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. దాని గురించి మనం చర్చించలేకపోతున్నాం ఈ దేశంలో. తిరుపతి లడ్డూలో ఏం కలిసింది అనే చర్చకి చాలా ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, ఇంకోళ్ళు ఏమంటున్నారు అన్న దాని మీద మన పబ్లిక్ డిస్కోర్స్ పూర్తిగా డిస్టార్ట్ చేసే ఒక పెద్ద దాంట్లో కొలాటరల్ డ్యామేజ్ అంటాం. దాంట్లో కొలాటరల్ డ్యామేజ్గా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద పడితే ఆ కొలాటరల్ డ్యామేజ్ ఆయన మీద పడి ఇప్పుడు ఆయన ఒక విక్టిమ్ ఈ విషయంలో. కానీ పొలిటికల్ డిస్కోర్స్ని సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ విషయాల నుంచి మన పౌరసత్వము, మన మనుగడకి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా చేసే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా నడుస్తోందని నాకైతే అనిపిస్తోంది. ఇటువంటి డైవర్షన్, కంప్లీట్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇటువంటి కామెంట్స్ 100 కామెంట్స్ విన్నాను నేను. అది కూడా ఆయన చెప్పింది ఎంత ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఒక క్యాజువల్ కామెంట్ లాగా ఆయన ఒక ఉదాహరణలాగా చెప్పిన కామెంట్ని పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున డిస్టార్ట్ చేసి ఆ పోలీసులు రావడం ఏంటి, అక్కడ నుంచి వ్యవస్థ అట్లా పనిచేయడం ఏంటి, ఇక్కడ వ్యవస్థ ఇట్లా పనిచేయడం ఏంటి, దీనికి ఏమన్నా అసలు అర్థం ఉందా? మనం అందరం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కాబట్టి లెట్ us థింక్ అబౌట్
వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ ఈ ఈ ఇష్యూ ముసుగులో ఏం జరుగుతుందో కూడా మనం ఒక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.